సో ఈ ఎక్సైట్మెంట్కి కారణం అయితే వీ హ్యావ్ రీచ్ 12K. అండ్ ఈ వీడియో అయితే దాని సెలబ్రేషన్స్ గురించి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో 12K అసలు నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. నేను నిజంగా ఇంత సక్సెస్ అవుతుందైతేనైతే అస్సలు అనుకోలేదు. ఏదో జస్ట్ క్యాజువల్గా ఒక డైరీ లాగా మెయింటైన్ చేద్దాము అనుకున్నది. అది వచ్చే రిప్లైస్కి, వచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల, అది ఫ్రెండ్స్ నుంచి కానీ, మీరు సబ్స్క్రైబర్స్ నుంచి కానీ, ఇట్లా చేయండి ఇంకా బాగుంది, మీ డ్యాన్స్ బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, అలా చెప్తుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపించి నేను ఇంకా పెట్టడం, వ్లాగ్స్ చేయడం, వ్లాగ్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్రతి చిన్న విషయంలో నేను చాలా అంటే చాలా డెవలప్ అయ్యాను. ఫస్ట్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే చాలా భయం అయ్యేది, అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, ఎట్లా ఇస్తున్నాను అని. కొన్ని రిప్లైస్, కొన్ని ఫీడ్బ్యాక్స్ వల్ల చాలా అంటే చాలా మోటివేషన్ వచ్చింది. అది ఫ్రెండ్స్ వల్ల కానీ, లేకపోతే సబ్స్క్రైబర్స్లో కానీ, కమెంట్స్లో కానీ. మీరు ఎవరైనా కమెంట్స్ పెట్టకపోతే మాత్రం పెట్టండి, ఎందుకంటే ఒక్క కమెంట్, మీరు అట్లీస్ట్ నైస్ అన్న కమెంట్ కూడా నాకు చాలా అంటే చాలా బూస్ట్ ఇస్తుంది. నాకు ఇంకా ఇంకా చెయ్యాలి అన్న ఫీలింగ్ అవన్నీ వస్తాయన్నమాట. నిజంగా నేను 12K అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు నిజం చెప్పాలి అంటే. ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ గిఫ్ట్. అండ్ నా బర్త్డేకి 1 month ముందే నా గిఫ్ట్ వచ్చేసినట్టు. అండ్ బర్త్డే June 22. సో కరెక్ట్గా May 22కి 12K రీచ్ అయిపోయాను అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ కాంటెక్స్ట్లో. యాక్చువల్గా May 22 మార్నింగ్ 11,999 ఉందన్నమాట. అసలు ఎంతకీ ఆ 1 పెరగట్లేదు. నేను చూసా ఒక 10 minutes చూసా, పెరుగుద్దేమో అని. అసలు పెరగట్లేదు. సో నేను దాన్ని ఏం చేశానంటే స్క్రీన్ షాట్ తీసి జస్ట్ క్యాజువల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట. ఆ ఒక్కరు మీరు ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో నా ఫ్రెండ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా కాదు, ఇంకా ముందు నుంచే మేము అది ఉందనే నేను స్కూల్లో చేరాను నిజం చెప్పాలంటే. సో ఇంటి పక్క ఇట్లా ఎదురు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 25 years నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. స్కూలింగ్ కన్నా ముందు నుంచే ఫ్రెండ్స్. సో ఆ లోలిత దేవి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంక ఇప్పటికీ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ పేర్లు చెప్పమంటే దాని పేరుతోనే స్టార్ట్ అయ్యింది లిస్ట్ ఖచ్చితంగా. సో అది నాకు రిప్లై పెట్టింది, లికి చూసుకోవే 12K అయింది అని. అసలు నేను షాక్. నేను వెంటనే ఇట్లా చేయగానే అది 12K. అసలు ఏమైంది అని అంటే పాపం వాళ్ళ ఆయన ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టిందంటే, ఒక్క తక్కువైంది మా లిక్కి ఆగు అని చెప్పి. అది చిన్న హెల్ప్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది వెంటనే నేను లిక్కి హెల్ప్ చేయాలి అన్న ఆ ఫీలింగ్ ఏదైతే మా గోల్డీకి వచ్చిందో, నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. గోల్డీ, నాకు తెలుసు యూఆర్ సీయింగ్ దిస్ వీడియో, దిస్ నోట్ ఈస్ స్పెషల్లీ ఫర్ యూ. థ్యాంక్స్ అ లాట్. అండ్ ప్రతి విషయంలో నీ హెల్ప్, నీ ఇన్స్పిరేషన్ నాకైతే ప్రతి చోట ఉంది. వెదర్ ఇట్ బీ మై ఫస్ట్ డాన్స్, వెదర్ ఇట్ బీ మై ఫస్ట్ స్టడీస్, యు ఆర్ మై రోల్ మోడల్. అది నీలా చదవాలి, నీలా డాన్స్ చేయాలి, నాకెవరు లేరు అక్కలు అన్నయ్యలు. సో నేను ఎప్పుడు ఐ హ్యావ్ లుక్డ్ అప్ టు యూ. నీ దగ్గర నుంచి అప్రిసియేషన్ రావడం ఈజ్ రియల్లీ స్పెషల్ థింగ్. నాకు తెలుసు, నేను ఇది నీకు ఆల్రెడీ చెప్పాను మెసేజ్ల్లో, మాటల్లో, బట్ ఐ వాంట్ ఇట్ టు బీ ఇన్ దిస్ వీడియో. ఈ 12K స్పెషల్ వీడియోలో నీ గురించి ఉండాలి అని నాకు అనిపించింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. మా గోల్డీ అంటే నాకే కాదు, సో మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా చెల్లి పేరు సౌమ్య లోలిత, అంత ఇష్టం. నా ఫ్రెండ్ పేరు లోలిత, మా చెల్లి పేరు సౌమ్య లోలిత. మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా అదంటే అంత ఇష్టం. సో ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈజ్ వెరీ ప్రీషియస్ టు మీ. సో ఆ ఒక్క లైన్ యాడ్ చేయాలి అని అనిపించింది. థ్యాంక్స్ అ లాట్. నాకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నాకు ఇంకేం మాటలు చెప్పాలో కూడా అట్లా గలగల మాట్లాడే నాకే మాటలు లేకుండా పోయాయి. సో ఐమ్ దట్ హ్యాపీ ఈ విషయంలో. అండ్ మేమైతే 12K మా కొలీగ్స్కి చెప్పాను 12K అయ్యింది అని. సో పార్టీ అన్నారు. వీ జస్ట్ వెంట్ అవుట్ ఫర్ ఏ వెజిటేరియన్ రెస్టారెంట్ హియర్ ఇన్ బెంగళూరు. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. నేనైతే ఫస్ట్ వెజిటేరియన్ ఎందుకురా, మంచిగా ఏదైనా పోదాము అని అన్నా. లేదు ఆ వెజిటేరియన్ రెస్టారెంట్కే వెళ్ళాలి, ఫుర్ అని చాలా ఫేమస్, అది ఇది అని చెప్పారు. సో నేనైతే తీసుకెళ్ళాను. కొంచెం కాస్ట్లీ ఉంది, అదైతే చెప్పను, బట్
ఇట్స్ ఎ గుడ్ థింగ్. నేనసలు వెజ్ తినలేను. పాలకూర, చాటు ఏవేవో ఉన్నాయి. మీరు చూస్తారు మీకు తెలుస్తుంది. బట్ నాకైతే మంచిగానే అనిపించింది. ఎవరైనా నాలాగా బీభత్సమైన నాన్ వెజ్ లవర్స్ ఉంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. నాకు పర్లేదనిపించింది. మేబీ మీకు నచ్చొచ్చు. సో, అండ్ వన్స్ అగైన్ థాంక్స్ అలాట్. ఇది రిపీట్ అయితుంది నాకు తెలుసు. బట్ వెరీ, వెరీ హార్ట్‌ఫుల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హూ ఈస్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ జర్నీ. ప్రతి ఫ్రెండ్ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో కంగ్రాట్స్ అని మెసేజ్ చేసిన ప్రతి ఫ్రెండ్‌కి కూడా ఐయామ్ వెరీ, వెరీ థ్యాంక్‌ఫుల్. చాలామంది నాకు సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. ఇట్స్ నాట్ ఈజీ జర్నీ. ఇట్స్ 2-3 ఇయర్స్ జర్నీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జర్నీ. నేను ఒకవేళ వీడియో పెట్టకపోతే, వీడియో పెట్టలేదేందే అని అడగడం, నువ్వు పెట్టవే ఫ్రైడే వీడియో కోసం చూస్తున్నాను అని చెప్పింది మా ఫ్రెండ్ తేజ. సో థ్యాంక్స్ తేజ. అసలు నేను నా కోసం వెయిట్ చేస్తున్నారని నేను అనుకోలేదే. థ్యాంక్స్ అలాట్. ఆ మెసేజ్ నీ దగ్గర నుంచి ఆ మెసేజ్ రావడం వల్ల నేను ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే పెడుతున్నాను వీడియో, నువ్వు అప్పటి నుంచి గమనిస్తే. సో ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవే చాలా మోటివేట్ చేస్తాయి నన్ను. సో థ్యాంక్స్ అలాట్ గైస్. సో కొంచెం డిలే అయిపోతే ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ మై వర్క్. కానీ నేను చేయదలుచుకోలేదు ఇక ఇప్పటి నుంచి. ఐల్ ట్రై యాజ్ మచ్ యాజ్ కన్సిస్టెంట్ ఐ కెన్ బీ. అండ్ ఇంకా త్వరగా మనం ఇంకా మంచివి రీచ్ అయిపోవాలి అని చెప్పి కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద 12K సెలబ్రేషన్స్. బాయ్. సో, నేనైతే డేని మంచిగా హెడ్ బాత్‌తో స్టార్ట్ చేశాను. అండ్ కొత్త షర్ట్ ఏసుకున్నానన్నమాట. ఇది అసలు ఇప్పటివరకు ఏసుకోలేదు. సో, నాకు కలర్ అంటే చాలా ఇష్టం. దీంతో స్టార్ట్ చేశాను. అండ్ బయటికెళ్ళేసరికి ఆటో వాడు ఎటో ఎళ్ళిపోయాడు. వాడు రింగా రోజెస్ లెక్క ముందు సందు, వెనక సందు తిరుగుతున్నాడు. సో, నేనింక వాడి కోసం వెయిట్ చేస్తూ ఇక బయటనే తలారబెట్టుకుంటున్నాను. అండ్ ఆఫీస్‌కెళ్ళిపోయాను. ఇది ఇవాల్టి నా అవుట్‌ఫిట్ అన్నమాట. బావుంది గదా! మీకెలా అనిపించిందో నా కామెంట్స్‌లో పెట్టండి. నాకైతే మాత్రం చాలా నచ్చింది. నేను చాలా తక్కువ వేస్తాను ఇలాంటి షర్ట్ అండ్ జీన్స్ మోడల్. కానీ ఏసినప్పుడు మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో, మీరేమనుకుంటున్నారో చెప్పండి. మీరు నన్ను వెస్టర్న్‌లో చూసారు, ఇండియన్‌లో చూసారు అండ్ నార్మల్ చుడిదార్స్‌లో గూడా చూసారు. నాకేది సూట్ అవుతుందో మీరు కామెంట్స్‌లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అండ్ ఇక్కడ మేము బయలుదేరుతున్నాము లంచ్ కోసము. కాల్ స్కిప్ అయింది. అది మాత్రం మీరు స్కిప్ చేసేసేయండి. అది పట్టించుకోవద్దు. సో, ఇది మా ఆఫీస్ బయట అన్నమాట. మేము వెయిట్ చేస్తున్నాము. మా ఫ్రెండ్ కార్ తీసుకొస్తుందన్నమాట. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం బయట. ఈ ఇలా వర్టికల్ గార్డెన్ ఉంది చూసారా? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. రోజు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చూస్తాను. ఇక్కడ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ కార్. ఆ కార్ వచ్చేసింది. మేము ఎక్కేసాం. లెట్స్ గో ఇంటు ద జర్నీ. సో, మేమెళ్ళాలనుకుంటున్న హోటల్ పేరొచ్చేసి ఫుర్ర్. ఇది కంప్లీట్ వెజిటేరియన్ రెస్టారెంట్. యెస్. నా గురించి ఎవరైనా తెలిసుంటే నువ్వేంది వెజిటేరియన్ ఏంది అని అంటారు. పక్కా అది మాత్రం పక్కా అంటారు. ఎందుకంటే నాకస్సలు వెజిటేరియన్ అంటే ఇష్టమే ఉండదు. నేను కొంచెం డౌట్‌ఫుల్‌గానే ఎళ్తున్నా. మీరు నా ఫేస్ చూస్తే కొద్దిగా డౌట్ ఉంటది అందులో. నేనేంది వెజిటేరియన్ రెస్టారెంట్ ఏంది అనంటే మా కొలీగ్స్ అయితే ఖచ్చితంగా చెప్పిర్రు. లేదు సౌమ్య నువ్వు ట్రై చెయ్యి. ఏమో నీకు నచ్చొచ్చు. ఇది చాలా ఫేమస్ అని. కానీ అక్కడికెళ్ళి చూస్తే నాకు నిజమే అనిపిచ్చింది. నిలబడడానికి గూడా ప్లేస్ లేదు నిజం చెప్పాలంటే. మేము రిజర్వేషన్ చేయించినాం. అది కూడా ముందు రోజు. అట్లా చేయిస్తేనే మాకు స్పేస్ దొరికింది. ఇది మాకు మా ఆఫీస్‌కి ఒక 3, 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో, మేము కార్‌లో ఎళ్ళిపోయినాం. ఆరామ్సే ఒక 10, 15 మినిట్స్‌లో ఎళ్ళిపోయినాం. చూషిర్రు గదా! ఎంత అసలు నిలబడనీకి గూడా జాగా లేదు. అంత రష్ ఉంది. ఇక మేము వెయిటింగే ఒక 5, 10 నిమిషాలు రోడ్డు మీద వెయిట్ జేసినాం. ఆ తర్వాత మాకు ఇగ సీట్ ఇచ్చిర్రు. ఇది చూడ్డానికైతే లొకేషన్ అంతా బావుంది. బట్ నాకు బెస్ట్‌గా నచ్చింది ఏంది అనంటే వీళ్ళ మెన్యూ. ఇక్కడ మాక్టైల్స్ ఉన్నాయి చూసారా? ఈ మాక్టైల్స్ ప్రతి దాని గురించి డిస్క్రిప్షన్ అక్కడ నీట్‌గా రాసి పెట్టారు. అండ్ వాటి ఫోటోస్ గూడా ఇచ్చారు. కొన్ని సార్లు చూస్తే మనకి వాటిని తాగబుద్దవుతుంది విన్నదానికన్నా. అండ్ యూ ఈట్ విత్ యువర్ ఐస్ ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ వాట్ ఐ సే. మనకి చూడ్డానికి మంచిగా అనిపియకపోతే మాత్రం అస్సలు తినలేము. వీళ్ళ మెన్యూ కార్డ్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అవి చూడడానికి ఎంత అపెటైజింగ్ ఉన్నాయో అసలు వెజిటేరియన్ ఇంత అందంగా ఉంటదా అని అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుందయితే పాలక్. పాలక్ అంత బావుంది. అండ్ ఇక్కడ నేనిలా తిప్పుతున్నాను గదా! అసలు నాకు నిజంగా చెప్పాలంటే వీళ్ళ మెన్యూ నచ్చింది. కానీ కాస్ట్‌లు గూడా చాలా బావున్నాయండి. ఒక్కొక్క డిష్ 450 అబోనే ఉంది. అది మాత్రం చెప్పాలి. వెజిటేరియన్‌కి నేనైతే ఎప్పుడు అంత కాస్ట్‌లీ అయితే పెట్టలేదు. కానీ ఇక్కడ వీళ్ళయి కొన్ని వెరైటీస్ గూడా ఉన్నాయి. డెసర్ట్స్ అండ్ మెయిన్ కోర్స్ మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మిగతా కర్రీస్ అండ్ స్టార్టర్స్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాట్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకు ఆ విషయం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇందులో
జైన్ ఆప్షన్స్ గూడా ఉన్నాయి. వీగన్ ఆప్షన్స్ గూడా ఉన్నాయి. చెఫ్ స్పెషల్స్ ఉన్నాయి. అలా నీట్‌గా అన్నీ మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళు కూడా మనకు ఒకవేళ అర్థం కాకపోతే బాగా గైడ్ చేస్తున్నారు. నాకది మంచిగా అనిపిచ్చింది. మీరు ఇది తింటారా? మీరు అది తింటారా? అని. అండ్ ఇంకొక్కటి మాత్రం చెప్తున్నానండి. అస్సలిక్కడ హైదరాబాదీ పులావ్ తినొద్దు. అది బాలేదు. అది మాత్రం బాలేదు. మిగతాయన్ని చాలా బావున్నాయి. మిగతా స్టార్టర్స్‌కి మాత్రం నేను 10 ఆన్ 10 ఏస్తాను. మెయిన్ కోర్స్ మాత్రం చూసి తీసుకోండి. మేము రోటీస్ తీసుకున్నాం. అవి యావరేజ్ ఉన్నాయి. నేనైతే బటర్ నాన్ తిన్నాను. అది యావరేజ్ ఉంది. కానీ రైస్ మాత్రం అస్సలంటే అస్సలు బాలేదు. హైదరాబాదీ వెజిటబుల్ పులావ్ బాలేదు. ఐ సజెస్ట్ నాట్ టు గో ఫర్ దట్. నేను 3 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను దానికి. అండ్ స్వీట్ ఆప్షన్స్ చాలా తక్కువున్నాయి. సో, నేనిక్కడ ఈ గోల్డెన్ ఫ్లించ్‌ది ఆర్డర్ చేశాను. ఇందులో గోల్డెన్ డస్ట్ ఉంది. సో, మనం తిప్పినప్పుడు చూడండి గోల్డ్ అది. గోల్డెన్ డస్ట్ అది పైకి లేస్తుంది. నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. తాగడానికి కొంచెం ఆరెంజ్ జ్యూస్‌లా ఉంది. పల్పీ ఆరెంజ్ లాగా. బట్ ఇట్స్ ఫైన్. అండ్ ఇది పాలక్ చాట్. నేను ప్రపంచంలో పాలకూర గూడా ఇలా తినేస్తాననైతే నేనస్సలనుకోలేదు. చూడ్డానికి బావుంది గదా! అనుకుంటే వాడు నెక్స్ట్ సెకండ్ దాన్ని మొత్తం పిప్పి పిప్పి ఏసాడు. అది పిప్పి పిప్పి ఏసి దాన్ని ప్లేట్‌లో పెట్టాడు. నేననుకున్నా ఇందాకటిదే పేపర్ అట్లా పైకి పైకి పెట్టాల్సింది గదరా! ఎందుకురా ఇలా జేసావు అనుకున్నా నేను. బట్ తిని చూస్తే మాత్రం యాహ్! ఇట్స్ గుడ్. బావుంది. మేము చాలా ఆర్డర్ చేసాము. పాలక్ చాట్ అందులో ఒకటి. అండ్ పైనాపిల్ బార్బిక్యూలో పైనాపిల్‌ది దొరుకుతుంది గదా! అలా ఇలా ఇక్కడ పైనాపిల్ గ్రిల్డ్ ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడున్నది నా ప్లేట్‌లో ఉన్నది మష్రూమ్. మష్రూమ్ ఒక్కదానికి నేను 8 ఆన్ 10 ఏస్తా. పాలక్‌కి మాత్రం 10 ఆన్ 10 మీరెవరైనా ఎళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ యమ్మీ అన్నమాట. అండ్ లోటస్ స్టెమ్ అని ఉంటుంది చూసారా? దాంతోటి గూడా చేశారిక్కడ. ఇదైతే నాకు అచ్చం చికెన్ 65 టేస్ట్ వచ్చింది. బావుంది. దాంతో పాటు మేము సూప్ కూడా ఆర్డర్ చేసాము. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కర్డ్ తినదు. సో, దానికోసం ఆలు అని ఏదో వెరైటీగా అని ఆర్డర్ చేసింది. వాడు పుచ్చకా తీసుకొచ్చి ముందు పెట్టాడు. అండ్ నేనొక కుల్చా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ కోఫ్తా ఆర్డర్ చేసాము. దీంతో పాటు మేము తడక గూడా ఆర్డర్ చేసాం. ఇవన్నీ అయిపోయాక బిల్లు ఈ బుడ్డి నెస్ట్‌లో వచ్చిందన్నమాట. నాకు భలే క్యూట్ అనిపిచ్చింది. అండ్ దీంతో పాటు మాకు సోప్ ఇస్తారు చూసారా? సోప్‌ది గూడా ఇలా నెస్ట్ లాగా వచ్చింది. కొన్ని వెరైటీస్ బావున్నాయి. కొన్నైతే నాకు ఓకే అనిపిచ్చింది. కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువుంది. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఫైన్. మేము స్పెషల్ ఈవెంట్ కోసం వెళ్ళాము. సెలబ్రేషన్ కాబట్టి ఫైన్. కానీ కాస్ట్‌లీ అయితే కొద్దిగా ఉంది. బట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ సౌమ్య. I'll meet you guys in the next video. Bye bye.